ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పారిశ్రామికాభివృద్ధి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఆ దేశ ఆర్థిక సామాజిక ప్రగతిని నిర్దేశించడంలోనూ ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలను నిర్ణయించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశ ప్రగతిలోనూ భారతదేశాన్ని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా తీర్చిదిద్దడంలోనూ ఆ క్రమంలో భారతీయుల జీవన ప్రమాణాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేశాయి, చేస్తున్నాయి భారతదేశంలోని అనేక పరిశ్రమలు. భారతదేశంలోని ప్రైవేటు రంగంలోని పారిశ్రామిక సామ్రాజ్యాల్లో చెప్పుకోదగ్గది దాదాపు శతాబ్దంన్నర అంటే 150 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా గ్రూప్, టాటా సంస్థల, టాటా పరిశ్రమల సముదాయం. పరిశ్రమల స్థాపన, పరిశ్రమల విస్తరణ, పరిశ్రమల నిర్వహణ అనేవి కేవలం లాభాలు ఆర్జించడానికి, యాజమాన్య సంపద సృష్టికే పరిమితం కాకూడదు. పరిశ్రమలకు సామాజిక బాధ్యత అనేది అత్యవసరం. పరిశ్రమల అభివృద్ధికి సమాజం ఎలా తోడ్పడుతుందో పరిశ్రమలు కూడా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశ్రమలో పనిచేసే కార్మికులు సేవకులు కాదు, వాళ్లు కూడా పరిశ్రమల నిర్వహణలో భాగస్వాములే. ఇలాంటి నైతిక విలువల్ని పాటిస్తూ తమ సంస్థల సముదాయంలోని పరిశ్రమల్ని నిర్వహించే యాజమాన్యం ఎవరైనా సరే ఇలాంటి నైతిక విలువల్ని తమ పరిపాలనా శైలిలో అవిభాజ్యంగా చేసుకోవాలి అనే సత్సాంప్రదాయాల్ని శతాబ్దంన్నర పైగా కొనసాగిస్తున్న పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్. వీటికి కొన్ని ఉదాహరణలు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ కార్మికులకు రోజుకి 8 గంటల పని సమయాన్ని ప్రారంభించింది టాటా గ్రూప్. 1886లోనే కార్మికుల కోసం పెన్షన్ ఫండ్, 1895లో ప్రమాద బీమా ఇలాంటివన్నీ టాటా గ్రూప్ అభ్యుదయ భావాలకు కొన్ని ఉదాహరణలు. 1868లో 21,000 రూపాయలతో ప్రారంభమైన టాటా పారిశ్రామిక సంస్థ గత 140 సంవత్సరాల్లో శాఖోపశాఖలుగా 150 పైగా దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఆ సంస్థ మార్కెట్ విలువ 33 లక్షల కోట్ల రూపాయలు అని ఒక అంచనా. ఇంత పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నడిపించే నాయకుడు ఎంత సమర్థవంతంగా ఉండాలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి సమర్థుల్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి సంసిద్ధం చేయడం కూడా టాటా సంస్కృతిలో ఒక భాగం. అలాంటి టాటా యాజమాన్య పరంపరలో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న ప్రముఖుడు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా, జేఆర్డి టాటా. 1938 నుంచి 1991 దాకా 53 సంవత్సరాల పాటు టాటా గ్రూప్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించడమే కాదు, అద్భుతంగా విస్తరించడంలోనూ, తద్వారా భారతదేశ పారిశ్రామిక ప్రగతికి పటిష్టమైన పునాదులు వేసిన వ్యక్తి జేఆర్డి టాటా. సహజంగానే జేఆర్డి టాటాని వ్యక్తి అనకూడదండి, ఆయనొక వ్యవస్థ. మిగతా యాజమాన్యాలకు జేఆర్డి యాజమాన్యానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, భారతదేశం స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత, ఆ సంధి సమయాల్లోనూ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ టాటా పరిశ్రమల్ని కొనసాగించడం, విస్తరించడం ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన స్థాపించిన వివిధ పరిశ్రమలు, సంస్థల వల్లనే కాదు, నిరాడంబరమైన ఆయన జీవన శైలి వల్ల కూడా జేఆర్డి టాటాని అభిమానించేవాళ్లు, తమకి మార్గదర్శకత్వంగా భావించేవాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు ఇప్పటిక్కూడా. భారత ప్రభుత్వం నుంచి భారతరత్న, ఫ్రెంచి ప్రభుత్వం నుంచి లెజియన్ ఆఫ్ ఆనర్, 2 దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్న ఏకైక ప్రముఖుడు జేఆర్డి టాటా. ఈరోజు కార్యక్రమం జేఆర్డి టాటా గారి గురించి, ఆయన విస్తరించిన వ్యాపారాల గురించి, వాటిల్లోని సామాజిక బాధ్యత గురించి,
ఆయన విలక్షణ వ్యక్తిత్వం గురించి, అందులోంచి గ్రహించాల్సిన స్ఫూర్తి గురించి, నేర్చుకోవాల్సిన పాఠాల గురించి. ముందుగా జె.ఆర్.డి. టాటా 53 సంవత్సరాల నాయకత్వంలో చోటు చేసుకున్న ప్రధాన అంశాలు, హైలైట్స్ జాబితా చూద్దాం. జె.ఆర్.డి. టాటా అనగానే ముందుగా గుర్తొచ్చేది, ప్రముఖంగా వినిపించేది ఎయిర్ ఇండియా. భారతదేశంలో విమాన పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి వ్యక్తి జె.ఆర్.డి. అది కూడా ఆయన 25 వయసులో 1929లో. సొంత విమానాన్ని కొనుక్కున్న తొలి భారతీయుడు కూడా జె.ఆర్.డి. టాటానే. టాటా సంస్థలో విమానయాన శాఖను ప్రారంభించింది కూడా జె.ఆర్.డి. టాటానే. 1932లో తన 28 సంవత్సరాల వయసులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ వచ్చాక మొట్టమొదటిసారి తపాలా సంచులు తీసుకుని కరాచీ నుంచి అహ్మదాబాద్ మీదుగా బొంబాయికి సొంతంగా విమానం నడిపిన తొలి భారతీయుడు జె.ఆర్.డి. టాటానే. ఆయన ప్రారంభించిన విమానయాన శాఖే 1938లో టాటా ఎయిర్లైన్స్ అయ్యింది. ఒక 8 తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే టాటా ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా అయ్యింది. 1941లో టాటా మెమోరియల్ ఆసుపత్రిని ప్రారంభించి తన ముందు తరాల నాయకులు నిర్దేశించిన సామాజిక బాధ్యత అనే అంశానికి ప్రాధాన్యతనిచ్చారు జె.ఆర్.డి. టాటా. 1944లో టాటా కెమికల్స్ పరిశ్రమను ప్రారంభించారు. ఆ సంవత్సరంలోనే భారతదేశ సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి ఒక ప్రణాళిక తయారుచేసి ప్రభుత్వానికి అందించారు. 1945లో టిఐఎఫ్ఆర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని ప్రారంభించి దేశ సమగ్ర అభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు కూడా కీలకం అన్న టాటా గ్రూప్ మార్గదర్శక సూత్రానికి వాస్తవ రూపాన్నిచ్చారు జె.ఆర్.డి. టాటా. 1945లోనే కార్లు, ట్రక్కులు, బస్సులు మొదలైన మోటారు వాహనాల నిర్మాణం కోసమని టాటా మోటార్స్ అనే పరిశ్రమకు శ్రీకారం చుట్టింది కూడా జె.ఆర్.డి. టాటా హయాంలోనే. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కర్మాగార కార్మికుల కోసం టిస్కోలో పర్సనల్ విభాగాన్ని ప్రారంభించారు 1947లో. ఈ పరిణామం తర్వాత దేశంలోని మిగతా ఫ్యాక్టరీల్లో, సంస్థల్లో ఉద్యోగుల అవసరార్థం ప్రత్యేకంగా పర్సనల్ డిపార్ట్మెంట్స్ అనేవి మొదలయ్యాయి. తరువాత రాబోయే కంప్యూటర్స్ విప్లవాన్ని ముందుగానే ఊహించి 1968లోనే టాటా కంప్యూటర్స్ సిస్టమ్స్ అనే సంస్థ ఆవిర్భావానికి జె.ఆర్.డి. టాటా దూరదృష్టే కారణం. ఇదే తర్వాత రోజుల్లో ఇప్పటికూడా టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయ్యింది. ఇంకా వివరాలు తర్వాత చెప్తాను. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు ఇలాంటివి తయారుచేసే వోల్టాస్ అనే పరిశ్రమను కూడా 1954లో జె.ఆర్.డి. టాటా నాయకత్వంలోనే ప్రారంభించారు. ఈ జాబితా ఇంకా ఉందండి. ఇలాంటివన్నీ దేశ పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి దోహదం చేసే ప్రణాళికలైతే, జె.ఆర్.డి. టాటా ఆధ్వర్యంలో మొదలైన సామాజిక బాధ్యతే ప్రధాన ధ్యేయంగా కొనసాగిన కొన్ని సంస్థలు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టాటా మెమోరియల్ సెంటర్, ఎన్సిపిఏ నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, జె.ఆర్.డి. టాటా ట్రస్ట్, జె.ఆర్.డి. అండ్ థెల్మా టాటా ట్రస్ట్ మొదలైనవి. ఇది ఉపోద్ఘాతమే కాబట్టి ఈ అంశాలన్నీ ఒక జాబితాలాగా చెప్పానండి. ఈ సంస్థలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎలా మొదలయ్యాయి, ఎలా అభివృద్ధి చెందాయి, వాటిని ముందుకు తీసుకెళ్లడంలో జె.ఆర్.డి. అనుసరించిన వ్యూహాలు, స్ఫూర్తిదాయకమైన కథనాలు ఇలాంటివన్నీ ప్రధాన కార్యక్రమంలో వివరంగా చెప్తాను. ఇంకా జె.ఆర్.డి. టాటాని అందరూ అభిమానించేది, గౌరవించేది కేవలం ఆయన పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయినందుకే కాదండి. ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి,
ఎంత ఎదిగినా ఒదిగుండే గుణం, ఎంత సాధించినా తను చాలా సాధారణ వ్యక్తినేనని అనునిత్యం తనకి తాను గుర్తుచేసుకుంటూ అలానే ప్రవర్తించడం, ఎదురైన ప్రతివారిని గౌరవించడం, ఇలాంటి లక్షణాలు జె.ఆర్.డి. టాటాని విలక్షణమైన ప్రముఖుణ్ణి చేశాయి. వీటికి కొన్ని ఉదాహరణలు జాబితాలాగా చెప్తాను. వేల లక్షల కోట్ల పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నడిపించే నాయకుడు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసి ఉండడం పెద్ద విశేషమేమీ కాదు. కాని జె.ఆర్.డి. దృష్టిలో తనని కేవలం బొంబాయి, ఢిల్లీల్లో మాత్రమే కొంతమంది గుర్తుపడతారు. భారతదేశం వెలుపల తాను అనామకుణ్ణి అని భావించేవాళ్లు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఇంకా అప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారం కార్మికులకు పరిశ్రమ ఆవరణలో ఉన్నంతవరకే యాజమాన్యం అతడి బాధ్యత తీసుకుంటుంది. అంటే కార్మికుడు ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్లే త్రోవలోనో, ఫ్యాక్టరీ నుంచి ఇంటికొచ్చే త్రోవలోనో ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఈ దృక్పథాన్ని మార్చి తన సంస్థలన్నిటిలో ఉద్యోగి ఇంటినుంచి బయలుదేరిన దగ్గర్నుంచి ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తన ఇంటికి చేరేదాకా అతని సంక్షేమం యాజమాన్య బాధ్యతే అన్న సూత్రాన్ని అమలుపరిచింది కూడా జె.ఆర్.డి. టాటానే. తన సంస్థల్లోని యాజమాన్య విధానాల గురించి చెబుతూ, ఒంటెత్తుపోకడలకు, మేం చెప్తాం మీరు చెయ్యండి అనే విధానాలకు మేము వ్యతిరేకం, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలే మా యాజమాన్య విధానాలు అని అంటారాయన. ఒక్కొక్కసారి యాజమాన్యం సూచించిన పరిష్కారాలు ఉద్యోగులకు, కార్మికులకు ఆమోదయోగ్యం కాకపోతే, అవి మరీ కీలకమైన పరిణామాలకు దారి తీసేవి కాకపోతే క్రింది స్థాయి వాళ్లు చెప్పిన వాటిని అమలుపరిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పుకున్నారు జె.ఆర్.డి. టాటా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వ్యాపార సంస్థలకు సామాజిక బాధ్యత తప్పనిసరి అని తాను నమ్మి తన సంస్థల్లో అమలుపరిచి ఇతరులకు మార్గదర్శకమైన నాయకుడు జె.ఆర్.డి. టాటా. ఆస్తులు, అంతస్తులు, విలాసవంతమైన జీవితం ఇవేవీ తనకు ఆనందాన్నిచ్చేవి కావని, తన వల్ల ఎదుటివారు ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతున్నారు అన్న భావనే తనకి సంపూర్ణమైన ఆనందాన్నిస్తుంది అని ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు జె.ఆర్.డి. టాటా. ఇంకా తానొక విమాన సంస్థకు అధిపతి అయ్యుండి కూడా చాలాసార్లు సాధారణ వ్యక్తిలాగానే మామూలు తరగతిలోనే ప్రయాణించింది కూడా జె.ఆర్.డి. టాటానే. ఒకసారి ఆయన తన సంస్థ నడిపే విమానంలో ప్రయాణించేటప్పుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి పక్కన కూర్చున్నారట. మధ్యలో లేచి వెళ్లిన జె.ఆర్.డి. చాలాసేపటిదాకా సీటు దగ్గరకు తిరిగి రాలేదు. దాదాపు 45 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన జె.ఆర్.డి.ని ఆ రాజకీయ నాయకుడు ఇంతసేపు ఏం చేశారు అని అడిగితే, ఏమి లేదు, కాసేపు విమానం చుట్టూతా తిరిగొచ్చాను అన్నారట జె.ఆర్.డి. నిజానికి జరిగిందేమిటంటే, ఆయన విమానంలో వాష్రూంకి వెళ్లినప్పుడు టాయిలెట్ పేపరు సరైన స్థానంలో లేదు. దాన్ని అక్కడ సరిచేసి అంతటితో ఆగకుండా మిగతా వాష్రూమ్స్ అన్నిటినీ స్వయంగా పరిశీలించి వచ్చారాయన. మీరు అన్నింటినీ ఒకసారి చూడండి అని విమాన సిబ్బందికి చెప్పొచ్చు, కాని ఆయనే స్వయంగా అన్నింటినీ పరీక్షించారు. ఆయన సరళమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఉదంతాలు జె.ఆర్.డి. జీవన రేఖల్లో కోకొల్లలండి. ప్రభుత్వ చట్టంగా రూపొందడానికి చాలా సంవత్సరాల ముందే కార్మికుల సంక్షేమం కోసం భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్ని ప్రవేశపెట్టింది జె.ఆర్.డినే. మహిళా ఉద్యోగినుల కోసం మెటర్నిటీ బెనిఫిట్స్ అనేది కూడా టాటా స్టీల్లో జె.ఆర్.డి. హయాంలోనే మొదలయ్యింది. ఒకసారి తన ఆఫీసులో ఎలక్ట్రికల్ సమస్య వస్తే సరిచెయ్యడానికి వచ్చిన మెకానిక్ని వ్యక్తిగతంగా పిలిచి అతని వివరాలు కనుక్కుని, కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారు, పిల్లలు ఏం చదువుతున్నారు, ఏమైనా సహాయం కావాలా అని శ్రద్ధగా కనుక్కున్నారట. యూట్యూబ్లో జె.ఆర్.డి. ఇంటర్వ్యూలోని కామెంట్స్ చూడండి. దేశంలోని సాధారణ పౌరుడు తనకి ఉత్తరం వ్రాసినప్పటికీ కూడా స్వయంగా సమాధానాలిచ్చేవాళ్లు జె.ఆర్.డి.
కలకత్తా నుంచి ఒక ఉపాధ్యాయుడు వ్రాసిన ఉత్తరానికి జేఆర్డీ వ్రాసిన సమాధానం ఇప్పటికూడా టాటా సంస్థలో ప్రముఖంగా దర్శనమిస్తుంది. అతి తక్కువ వాక్యాల్లో తన జీవిత వేదాంతాన్ని కాచి వడపోశారు జేఆర్డీ ఆ ఉత్తరంలో. వివరాలు ప్రధాన కార్యక్రమంలో తర్వాత చెప్తాను. ఇలాంటి ఉదంతాల జాబితా కూడా సుదీర్ఘంగా కొనసాగించొచ్చండి. ప్రస్తుతం దీనికి ఇక్కడ సెమికోలన్ పెడతాను. జేఆర్డీ టాటా గురించిన విశేషాలన్నీ తెరిచిన పుస్తకాలే. ఆయన గురించి వేలాది వ్యాసాలు, అనేక పుస్తకాలు పబ్లిక్ డొమైన్లో లభ్యమవుతున్నాయి. నేను చెప్పేవి కొత్త విషయాలేమీ కాదు, కేవలం ఆ విలక్షణ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమ రూపకల్పన కోసం చాలా వ్యాసాలు, పుస్తకాలు చదివాను. ముఖ్యంగా టాటా.com అనే అధికారిక వెబ్సైట్లోనే చాలా సమాచారం ఉంది. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ అనే వెబ్సైట్లో కూడా చాలా సమాచారం ఉంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. జేఆర్డీ దూరదర్శన్ కోసం ఇచ్చిన ఒకే ఒక్క ఇంటర్వ్యూలో 40 నిమిషాల పాటు అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అది యూట్యూబ్లో ఉంది. జేఆర్డీ గురించి భక్తియార్ కె దాదాభాయ్ 20 సంవత్సరాల క్రిందట వ్రాసిన పుస్తకం కూడా చదివాను. ఇవి కాక జేఆర్డీతో కలిసి పనిచేసిన శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగస్థులు వివిధ సందర్భాల్లో వ్రాసిన వ్యాసాలు కూడా చదివాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చే సాహసం చేస్తున్నాను. జేఆర్డీ టాటా ఓ స్ఫూర్తి శిఖరం, నేలకు వంగి ప్రయాణించిన మేరు పర్వతం. ఆయన గురించి ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. ఆయన హయాంలో ఆరంభమైన సంస్థల ప్రణాళికల వెనుక అనేక ఆసక్తికరమైన సంఘటనలున్నాయి కాబట్టి అతి క్లుప్తంగా చెప్పడం సమంజసం కాదు అనిపిస్తోంది. అందుకని ఈ కార్యక్రమాన్ని 1 కంటే ఎక్కువ భాగాలుగా ప్రసారం చేస్తున్నాను. శ్రోతలు స్ఫూర్తిదాయక దృక్పథంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రధాన కార్యక్రమంలోకి వెళదాం. అసలు ఈ టాటా పారిశ్రామిక వ్యాపార సముదాయానికి పితామహుడు జంషెడ్జీ టాటా అని మీ అందరికీ తెలుసు కదా. ఆయన నేపథ్యంతో ప్రారంభించి ఆయనకు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న జేఆర్డీ టాటాకు కల బంధుత్వం ఎలాంటిది తెలుసుకుందాం. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో టాటా వంశవృక్షం ఉంది. అందులో నుంచి మన కథనానికి అవసరమైన విశేషాలు మాత్రం చెప్తాను. ఈ సామ్రాజ్యానికి ఆది పురుషుడు జంషెడ్జీ టాటా వాళ్ల నాన్న నసర్వాన్జీ రతన్ టాటా. ఆయన పూర్వీకులు శతాబ్దాల క్రిందటే పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన పార్సీ కుటుంబం. గుజరాత్లోని నవ్సారీ అనే పట్టణంలో స్థిరపడ్డారు. వంశపారంపర్యంగా పార్సీ జొరాస్ట్రియన్ మతగురువుల కుటుంబం, అంటే పూజారులు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఆ కుటుంబం నుంచి మొదటిసారి వ్యాపారంలోకి వచ్చిన వ్యక్తి నసర్వాన్జీ టాటా. ఆయన పెద్దగా చదువుకోలేదు, వ్యాపారం అంటే తెలీదు. కాని ఈ మతబోధనల కంటే భిన్నమైనదేదో చెయ్యాలి అనే తపనతో 1830 ప్రాంతాల్లో బొంబాయి చేరుకుని పత్తి ఎగుమతి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆ నసర్వాన్జీ కొడుకే జంషెడ్జీ టాటా అని చెప్పాను కదా. 1839లో పుట్టారు జంషెడ్జీ టాటా. యాదృచ్ఛికంగా అమెరికాలో రాక్ఫెల్లర్ పుట్టింది కూడా అదే సంవత్సరం. చిన్నప్పట్నుంచి చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు, నోటితోనే లెక్కలన్నీ చేసేసేవాడు. కొడుకులోని అసామాన్య ప్రతిభను గమనించి బొంబాయి ఎలిఫెన్స్టన్ కాలేజీకి పంపించాడు నసర్వాన్జీ జంషెడ్జీని. డిగ్రీ పూర్తి కాగానే తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు. తండ్రి వ్యాపారాన్ని విస్తరించడానికి యూరోప్లోని దేశాలన్నీ, జపాన్ ఇలాంటివన్నీ కూడా పర్యటించాడు. 29 సంవత్సరాల వయసు వచ్చేదాకా తండ్రికి సహాయం చేసి 1868లో 21,000 రూపాయల మూలధనంతో ఒక ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు జంషెడ్జీ. ఈనాడు మనం చూస్తున్న భూరివృక్షం టాటా వ్యాపార పారిశ్రామిక సామ్రాజ్యానికి అది తొలి బీజం. మొట్టమొదట్లో జంషెడ్జీ చేసిన వ్యాపారం ఇప్పుడు ఇథియోపియా,
అప్పట్లో ఎబిసీనియాలో జరుగుతున్న యుద్ధ సైనికుల కోసం అవసరమైన దుస్తులు, మందులు లాంటివి సరఫరా చేసే కాంట్రాక్ట్. దాన్లో బాగా సంపాదించాక 1874లో స్నేహితులు, బంధువుల నుంచి సేకరించిన పెట్టుబడితో ఆ రోజుల్లోనే 15 లక్షల రూపాయలతో సెంట్రల్ ఇండియన్ స్పిన్నింగ్ అనే కంపెనీని నాగపూర్లో ప్రారంభించాడు జంషెడ్జీ. అది అప్పటికి కంపెనీ మాత్రమే, ఇంకా ఫ్యాక్టరీ కాదు. చాలామంది విచిత్రంగా చూశారు, బొంబాయిలో కాకుండా నాగపూర్లో మొదలుపెడుతున్నాడేమిటి అని. మొదట్నుంచి జంషెడ్జీ టాటాకి విభిన్నమైన అవకాశాలు వెదగడం అలవాటు. ఆ కంపెనీ తరఫున 1877లో ఎంప్రెస్ మిల్స్ అనే పరిశ్రమను, ఫ్యాక్టరీని స్థాపించాడు. మొట్టమొదటినుంచి జంషెడ్జీ టాటా పెట్టుకున్న ఆశయాలేమిటంటే, టెక్స్టైల్ పరిశ్రమతో పాటుగా ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం, అంతర్జాతీయ స్థాయిలో ఒక హోటల్ నిర్మించడం, జలవిద్యుత్ కేంద్రాన్ని స్థాపించడం, వీటితో పాటుగా ప్రతిభ ఉండి అవకాశాలు అందుకోలేని విద్యార్థుల కోసం ఒక ఉన్నత ప్రమాణాల విద్యాసంస్థను ప్రారంభించడం. ఈ చివరి లక్ష్యంలో భాగంగానే 1892లోనే తన వ్యాపారాల్లో వచ్చిన లాభాలతో పై చదువులు చదువుకునే విద్యార్థులకు సహాయం చెయ్యడానికి ఒక ట్రస్టుని ఏర్పాటు చేశాడు జంషెడ్జీ టాటా. 1896 కల్లా తన వ్యాపారాల్లో విపరీతంగా సంపాదించాడు. తన సంపాదనలో దాదాపు సగభాగం, అంటే 14 బిల్డింగులు, 4 స్థలాలు, 30 లక్షల రూపాయల మూలధనం ఇస్తాను, మీరు కూడా అంత పెట్టుబడి పెట్టి అత్యున్నత ప్రమాణాలతో ఒక విద్యాసంస్థను ప్రారంభించండి అని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఈయనేదో తన స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నాడు అని బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు రాలేదు అప్పుడు. ఆ ప్రతిపాదనకు రూపమే తర్వాత రోజుల్లో బెంగుళూరులో రూపుదిద్దుకున్న ఐఐఎస్సి. ఆయన ఇంకొక కల ఉక్కు ఫ్యాక్టరీని మొదలుపెట్టడం. 1902లో తన కలని సాకారం చేసుకున్నాడు జంషెడ్జీ. ఆయన పేరు మీదనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న ఊరుని జంషెడ్పూర్గా మార్చారు. జంషెడ్జీ వ్యాపారం ఇలా విస్తరిస్తోంది సరే, ఇంతకీ జేఆర్డి టాటా ఎవరు? ఆయన ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఎలా భాగస్వాములయ్యారో తెలుసుకుందాం. జంషెడ్జీ టాటాకి 2 మేనమామలుండేవాళ్లు, అంటే వాళ్ల అమ్మగారి తమ్ముళ్ళు. వాళ్లల్లో ఒకాయన సొరబ్ టాటా. ఆయనకు పిల్లలు లేకపోవడంతోటి ఒక పేద కుటుంబంలోని దాదాభాయ్ అనే కుర్రాడిని దత్తత తెచ్చుకున్నారు. ఆ దాదాభాయ్ మనవడే మనం మాట్లాడుకుంటున్న జేఆర్డి టాటా. జేఆర్డి తండ్రి పేరు రతన్జీ దాదాభాయ్ టాటా, అంటే ఆర్డి అనేవాళ్లు. ఒక్కసారి టాటా కుటుంబంలోకొచ్చాక ఆర్డి వాళ్ల నాన్న జాతకం మారిపోయింది. ఆర్థిక ఇబ్బందులేమీ లేకపోవడంతోటి ఆర్డీని, అంటే జేఆర్డి వాళ్ల నాన్నని ఉన్నత చదువులు చదివించాడు. అంటే ఆర్డి జేఆర్డి తండ్రి జంషెడ్జీకి తల్లివైపు బంధువు అన్నమాట. ఆర్డి చదువు పూర్తయ్యేసరికి జంషెడ్జీ వ్యాపారాలు అనూహ్యంగా విస్తరిస్తున్నాయి. అందుకని ఆర్డీని కూడా తన వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వామిని చేశాడు. ముందుగా నాగపూర్లో టెక్స్టైల్ వ్యాపారం చూసుకోమని చెప్పాడు. అక్కడ ఆర్డి చూపిన ప్రతిభను గమనించి మరిన్ని బాధ్యతలు అప్పగించాడు జంషెడ్జీ. ఇప్పుడు మనం చూస్తున్న టాటా గ్రూప్కి బీజం 1887లో పడింది. అదే టాటా అండ్ సన్స్ అనే సంస్థ. దాన్లో ఆర్డీని కూడా భాగస్వామిని చేశాడు జంషెడ్జీ. జాగ్రత్తగా గమనిస్తే ఆర్డి అంటే మనం మాట్లాడుకుంటున్న జేఆర్డి వాళ్ల నాన్న జంషెడ్జీ సూటి కుటుంబంలోని వ్యక్తి కాదు, ఆయన మేనమామ మనవడన్నమాట. ఇటువైపు జంషెడ్జీ సొంత కొడుకులు కూడా ఎలాగూ భాగస్వాములే ఆ టాటా అండ్ సన్స్లో. ఆ విధంగా జేఆర్డి వాళ్ల నాన్న టాటా అండ్ సన్స్లో భాగస్వామి కావడంతో ఆయన తరువాతి తరం, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జేఆర్డి కూడా అందులో భాగస్వామి అవడం, దానిని 50 సంవత్సరాలు పైగా నిర్వహించే అర్హత సంపాదించుకోవడం జరిగింది. ఇంకా జంషెడ్జీ కుటుంబ వివరాలు పక్కన పెట్టి ఆర్డి, జేఆర్డి వీళ్ల వివరాలు తెలుసుకుందాం. టాటా అండ్ సన్స్ వ్యాపార విస్తరణలో భాగంగా దేశ విదేశాల్లో పర్యటిస్తుండేవాడు ఆర్డి.
ఆయనకు చాలా చిన్నతనంలోనే వివాహమైంది. దురదృష్టవశాత్తు కాపురానికొచ్చిన కొత్తలోనే ఆమె చనిపోయింది. చాలా సంవత్సరాలు అంటే దాదాపు 40 సంవత్సరాల వయసొచ్చేదాకా ఆర్డీ అవివాహితుడిగానే ఉన్నాడు. ఫ్రాన్సులో సిల్క్ వస్త్రాలు, ముత్యాలు వ్యాపారం బావుంటుంది అని జంషెడ్జీ చెప్తే ఆ ప్రయత్నాల కోసమని ఆర్డీ ప్యారిస్ వెళ్లాడు 1900 ప్రాంతాల్లో. అక్కడ ఫ్రెంచి భాష నేర్చుకోవడానికి ఒక గురువుని వెతుక్కున్నాడు. ఆ గురువుగారమ్మాయి సూజన్. ఆర్డీ కంటే అప్పటికి 20 సంవత్సరాలు చిన్నది. ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు ఆర్డీ, అంటే మనం మాట్లాడుకునే జిఆర్డీ వాళ్ల నాన్న. అయితే వాళ్లది అంటే ఆర్డీది మతాచారాలు తూచా తప్పకుండా పాటించే పార్సీ కుటుంబం. వివాహాలు కూడా వాళ్లల్లోనే జరుగుతూ ఉండేవి. బయట కుటుంబాలకు ఎక్కువగా వెళ్లేవాళ్లు కాదు. మరి ఇప్పుడు ఆర్డీ ప్రేమించింది ఫ్రాన్స్ అమ్మాయిని. అందున తనకంటే చాలా చిన్నది. స్వతంత్రంగా వివాహం చేసుకునే సాహసం చెయ్యలేదు. కుటుంబ పెద్ద, తనని వ్యాపారంలో భాగస్వామిని చేసిన జంషెడ్జీ టాటా ఉన్నాడు కదా, ఆయనకు తన నిర్ణయం చెప్పి అనుమతి అడిగాడు. అప్పటికే ఎన్నో వ్యాపారాలు, ఎన్నో దేశాలు, ఎంతో మందిని గమనించిన జంషెడ్జీ ఆర్డీ నిర్ణయాన్ని స్వాగతించాడు. ఫ్రెంచ్ యువతిని వివాహం చేసుకోవడానికి అనుమతిచ్చాడు. అలా పెద్దల అనుమతితో ఆర్డీ సూజన్ని 1902లో ప్యారిస్లో వివాహం చేసుకున్నాడు. ఆ పార్సీ కుటుంబంలో అదే మొట్టమొదటి అభ్యుదయ వివాహం అనుకోవచ్చు. పెళ్లయ్యాక సూజన్కి సూనీ అని పేరు మార్చారు. ఆమె చాలా తెలివిగలది. తర్వాత రోజుల్లో భారతదేశం వచ్చాక 6 నెలల్లోనే గుజరాతీ భాషను కూలంకషంగా నేర్చేసుకుంది. ఈ వివాహం పార్సీ వర్గాల్లో పెద్ద సంచలనం అయ్యింది. ప్యారిస్లో జరిగిన వివాహానికి జంషెడ్జీ కూడా హాజరయ్యారు. ఆయన పాల్గొన్న చిట్టచివరి కుటుంబ సమావేశం అదే. వ్యాపార పర్యటనలో ఉండి 1904 మే 19న జర్మనీలో కన్నుమూశాడు జంషెడ్జీ టాటా. ఆయన చనిపోయిన సమయంలో మేనమామ మనవడైన ఆర్డీ, సొంత కొడుకు దోరాబ్ ఇద్దరూ కూడా జంషెడ్జీ దగ్గరే ఉన్నారు. వాళ్ళిద్దరికీ అంతగా పడేది కాదు, కానీ జంషెడ్జీ బోధించిన విలువల చట్రాన్ని అతిక్రమించలేక ఇద్దరూ కలిసి పనిచేస్తూ టాటా వ్యాపారాల్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ దొరాబ్ టాటాకేమిటంటే ఆయన జంషెడ్జీ సొంత కొడుకు కాబట్టి తనకి ఎక్కువ అధికారం ఉంది అన్నట్లుగా ఉండేవాడు. ఇంకా ఆర్డీ, సూనీ వీళ్ల విషయానికొస్తే వాళ్ల తొలి సంతానం ఒక పాప, పేరు సైలా, 1903లో జన్మించింది. జంషెడ్జీ చనిపోయిన 2 నెలలకు 1904 జులై 29న ఆ తల్లిదండ్రులకు రెండో సంతానంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న జేఆర్డీ జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు జహంగీర్. తండ్రి పేరుతో కలిసి జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా, జేఆర్డీ టాటా అయ్యిందన్నమాట. జేఆర్డీలో ఆర్డీ అంటే వాళ్ల నాన్నగారి పేరు, రతన్జీ దాదాభాయ్ టాటా. డి అనేది వాళ్ల తాతగారి పేరు, దాదాభాయ్. ప్యారిస్ నడిబొడ్డున నెపోలియన్ నిర్మించిన ఓపరా థియేటర్ పక్క సందులో తాతగారింట్లో జేఆర్డీ జన్మించాడు. ఇదండి జేఆర్డీ టాటా పుట్టడానికి ముందు టాటా గ్రూప్ ప్రస్థానం, అందులో వాళ్ల నాన్న ఆర్డీ భాగస్వామి అయిన వైనం. జేఆర్డీ బాల్యం, విద్యాభ్యాసం విషయానికొస్తే దాదాపు 15 సంవత్సరాల వయసొచ్చేదాకా ఆర్డీ కుటుంబం అంటే జేఆర్డీ వాళ్ల నాన్నగారు స్థిరంగా ఒకచోట ఉండేవాళ్లు కాదు. వ్యాపారరీత్యా ప్రపంచమంతా పర్యటించాల్సొచ్చింది, ఎక్కువగా ప్యారిస్, బొంబాయిల మధ్యలో. జేఆర్డీ చదువు కూడా వివిధ దేశాల్లో వివిధ భాషల్లో కొనసాగింది. ప్యారిస్లో ఫ్రెంచ్ మీడియంలో ఎక్కువ కాలం చదువుకున్నారు. మధ్యలో వాళ్ల నాన్నగారు బొంబాయికొచ్చినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియంలో కొంతకాలం చదవాల్సొచ్చింది. అయితే ఫ్రెంచ్ మీడియంలో చదువుకున్నప్పుడే ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాళ్లు. వివిధ దేశాలు, ప్రదేశాలు మారుతూ ఉండడంతో ఒక ఇల్లు అంటూ స్థిరంగా ఉండేది కాదు మొదట్లో. 4-5 నెలలకు నగరాలు మారడం, కొత్త ఇల్లు వెతుక్కోవాల్సి రావడం అలా ఉండేది. అమ్మాయి సైలా, అబ్బాయి జహంగీర్ తర్వాత ఆ దంపతులకు 1909లో రెండో అమ్మాయి రాడ్బే,
1912లో రెండో అబ్బాయి దరబ్, 1916లో చివరి కొడుకు జిమ్మీ జన్మించారు. అందరికంటే చిన్నబ్బాయి జిమ్మీ తప్ప మిగతా వాళ్లంతా ప్యారిస్లోనే జన్మించారు. జిమ్మీ మాత్రం బొంబాయిలో జన్మించాడు, తల్లికి నెలలు నిండకుండానే. ఆర్డీ కుటుంబం బొంబాయిలో ఉన్న రోజుల్లో 1916లో వాళ్లదే అయిన తాజ్మహల్ హోటల్లో మెట్ల మీద నుంచి జారి పడిపోయారు ఆర్డీ భార్య సూని. సరైన వైద్య సదుపాయం అంది ఉండకపోతే బ్రెయిన్ హెమరేజ్ రావాల్సినంత ప్రమాదం. సమయానికి సరైన వైద్యం అందడంతో ఆ ప్రమాదం తప్పిపోయింది సూనీకి. ఆ ప్రమాదం వల్లనే చివరి సంతానం జిమ్మీ నెలలు నిండకుండానే జన్మించాడు. కుటుంబం పెద్దదవడం, ఆయన తరచూ దేశాలు మారుతూ ఉండడంతో ఒక స్థిరమైన నివాసం బాగుంటుంది అని ఫ్రాన్సులో సముద్ర తీరంలో ఒక ఇల్లు కొన్నాడు ఆర్డీ. ఎక్కువగా వేసవి సెలవుల్లో పిల్లలంతా కూడా అక్కడే గడుపుతూ ఉండేవాళ్లు. ఆ ఇంటి పక్కనే లూయిస్ అనే విమాన పైలట్ ఉండేవాడు. జహంగీర్ అంటే జేఆర్డీ టాటాకి ఊహ తెలిసిన దగ్గర్నుంచి లూయిస్ అంకుల్తోటి పరిచయం ఉండేది. విమానం పైకి ఎలా ఎగురుతుంది, విమానాన్ని ఎలా నడుపుతారు, పైకి ఎగిరాక ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ లూయిస్ని అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు 10-11 ఏళ్ల జేఆర్డీ. అంత చిన్న వయసు నుంచే జేఆర్డీకి విమానాలంటే విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. నిస్సందేహంగా ఆ ఆసక్తే ఓ 20 సంవత్సరాల తర్వాత జేఆర్డీ టాటా ఎయిర్లైన్స్ ప్రారంభించడానికి కారణమైంది. చిన్నప్పట్నుంచే జేఆర్డీకి ఆకర్షణీయమైన వస్తువులేమిటంటే రకరకాల బొమ్మల కార్లు. వాటిని సేకరించి దాచుకుంటూ ఉండేవాడు. జేఆర్డీకి బాగా గుర్తున్న బాల్య జ్ఞాపకం తన 4 ఏళ్ల వయసులో ఇంట్లో పనిమనిషి మీద చేయి చేసుకున్నాడు. అది కూడా నువ్వు పేదమ్మాయివి, నిన్ను కొట్టిన తప్పులేదు అని వ్యాఖ్యానిస్తూ మరి. అప్పుడు తండ్రి చెప్పిన పాఠం, పేదరికమంటే ఏమిటో, ఎవరు ఎందుకు సంపన్నులవుతారో, ఎందుకు పేదరికంలో బాధపడుతూ ఉంటారో లేత వయసులోనే అర్థమైంది జేఆర్డీకి. జీవితంలో ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చెయ్యడమే కాదు, అలాంటి ఆలోచనల్ని కూడా దగ్గరకు రానివ్వలేదు జేఆర్డీ. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆర్డీ బొంబాయిలోనూ, సూనీ పిల్లలతోటి ప్యారిస్లోనూ ఉండిపోవాల్సొచ్చింది. ఆ యుద్ధ సమయంలోనే సూనీ ప్యారిస్లోని అమెరికన్ ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకురాలిగా చేరింది. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఆసుపత్రికెళ్ళొస్తూ అలసిపోవడం, ఆసుపత్రిలో రోగుల మధ్య ఎక్కువసేపు ఉండడంతో క్షయవ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆర్డీ వెంటనే భార్యని పిల్లల్ని ప్రత్యేక షిప్లో బొంబాయికి రప్పించాడు. కాని బొంబాయి వాతావరణం సూనీకి అస్సలు పడకపోవడంతో చివరి కొడుకు పుట్టాక 1917, 1918 ఆ 2 ఏళ్లు జపాన్లో ఉన్నారు. టాటా వ్యాపార సామ్రాజ్యం అప్పటికే చాలా దేశాల్లో విస్తరించింది కాబట్టి ఆర్డీ జపాన్లో టాటా వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడు. జేఆర్డీ చదువు కూడా జపాన్లో కొనసాగింది ఆ 2 ఏళ్లు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక 1919లో కుటుంబాన్ని బొంబాయికి మార్చాడు. అక్కడ 1 సంవత్సరం ఉండి మళ్లీ ప్యారిస్కి వెళ్ళిపోయారు. ఎలాగూ ప్యారిస్ దగ్గర్లో సముద్ర తీరంలో వాళ్ల ఇల్లు ఉంది కదా. అప్పటికి జేఆర్డీ వయసు 15 సంవత్సరాలు. ఆ వయసులోనే మొట్టమొదటిసారి జేఆర్డీ ప్యారిస్లోనే ఒక సైనిక విమానంలో కాసేపు గాల్లో విహరించే అవకాశం వచ్చింది. అప్పుడే అనుకున్నాడట, ఎలాగైనా సరే విమానాన్ని నడిపే పైలట్ కావాలి అని. మరొక 15 ఏళ్లకి తన కలని నిజం చేసుకున్నాడనుకోండి. 10 ఏళ్లుగా వెంటాడిన అనారోగ్యం సూనీని బలి తీసుకుంది 1923లో. ప్యారిస్లోనే చనిపోయింది సూనీ, అంటే జేఆర్డీ వాళ్ల తల్లి. అప్పటికీ ఆమె వయసు 40 ఏళ్లు మాత్రమే. జేఆర్డీ తండ్రి ఆర్డీ వయసు 60 సంవత్సరాలు. పిల్లలందర్నీ తీసుకుని బొంబాయికొచ్చేశాడు ఆర్డీ. తను కొనుక్కున్న ఇంటికి భార్య సూనీకి గుర్తుగా సునీత అని పేరు పెట్టాడు. ఇంకా జేఆర్డీ విషయానికొస్తే రకరకాల దేశాల్లో చదవడంతోటి ఆంగ్లం మీద అంత పట్టు దొరకలేదు. ఫ్రెంచి భాష మాత్రం అనార్గళంగా మాట్లాడేవాడు, వ్రాసేవాడు. కొడుక్కి ఆంగ్లంలో ఇంకా తర్ఫీదు కావాలి అని జేఆర్డీని ఇంగ్లాండ్ పంపించాడు తండ్రి ఆర్డీ. బ్రిటిష్ యూనివర్సిటీల్లో ప్రవేశించాలంటే
ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్టులు చదివి ఉండాలి. 1 సంవత్సరం పాటు ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టులు చదువుకున్నాడు జేఆర్డి ఇంగ్లాండులో. ఆ వయసు నుంచే తండ్రికి క్రమం తప్పకుండా ఉత్తరాలు వ్రాయడం, దేనికైనా సరే తండ్రి అనుమతి తీసుకోవడం అలవాటైంది జేఆర్డి టాటాకి. ఉత్తరాలు వ్రాయడం అనే అలవాటు జీవితాంతం కొనసాగింది ఆయనకు. తరువాతి దశాబ్దాల్లో టాటా గ్రూప్ చైర్మన్ అయినప్పుడు కూడా, తీరికలేని పనుల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరు తనకి ఉత్తరం వ్రాసినా క్రమం తప్పకుండా సమాధానాలిస్తుండేవాడు జేఆర్డి. 1989లో ఒక కాలేజీ స్టూడెంటు తనకి సలహా ఇవ్వమని ఒక ఉత్తరం వ్రాస్తే, ఆ సమయంలో జేఆర్డి విదేశాల్లో ఉండడం వల్ల తిరిగొచ్చాక సమాధానం వ్రాశాడు. క్షమించాలి, ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు అని ప్రారంభించాడు ఆ ఉత్తరాన్ని జేఆర్డి. అప్పటికి ఆయన 1000 కోట్ల పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నడిపే అధిపతి. ఉత్తరం వ్రాస్తోంది అతి సాధారణ కాలేజీ విద్యార్థికి. జేఆర్డి జీవితంలో ఆయన నిరాడంబరతకు ఇలాంటి ఉదంతాలు కోకల్లలుగా ఉదాహరణలున్నాయండి. మళ్ళీ మనం ఇంగ్లాండులో జేఆర్డి చదువుకునే సంవత్సరానికి 1924కి వస్తే, అక్కడ 1 సంవత్సరం చదవగానే ఫ్రెంచ్ మిలిటరీ నుంచి పిలుపొచ్చింది. జేఆర్డి అప్పటికి ఫ్రెంచ్ పౌరుడు కాబట్టి అప్పటి నిబంధనల ప్రకారం కుటుంబంలోని పెద్ద కొడుకు ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు మిలిటరీలో పనిచేయాలి. లండన్లో చదువుకు స్వస్తి చెప్పి ఫ్రెంచ్ మిలిటరీలో చేరక తప్పలేదు జేఆర్డి. మిలిటరీ రెజిమెంట్లో రకరకాల దేశాల వాళ్లుండేవాళ్లు. అందరిలోకి కాస్త ఉన్నతంగా కనిపించింది జేఆర్డీనే. తనెప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న టైప్ రైటింగ్ బాగా ఉపయోగపడింది జేఆర్డీకి. ఆ విషయం తెలుసుకున్న రెజిమెంటల్ కెప్టెన్ జేఆర్డీని, "నువ్వు యుద్ధరంగంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, నా ఆఫీసులో కూర్చుని నా పేపర్లన్నీ టైప్ చేసిపెట్టు" అన్నాడు. ఆ విధంగా సంవత్సరం పాటు మిలిటరీ జీవితం కూడా సౌకర్యవంతంగానే గడిచింది. 1 సంవత్సరం అయిపోయాక ఇంకొక 6 నెలలు కావాలంటే పొడిగించుకోవచ్చు, అదే చెప్పాడు కెప్టెన్. తండ్రికి ఉత్తరం వ్రాశాడు జేఆర్డి. ఇలా ఇంకొక 6 నెలలు ఉండమంటున్నారు, నాకిక్కడ బాగానే ఉంది, ఇక్కడ కొనసాగనా మరొక 6 నెలలు అని. తండ్రి, "వద్దు, బొంబాయికి వచ్చేసేయి, ఇక్కడ నీ అవసరం ఉంది" అన్నాడు. తండ్రి మాట ప్రకారం తిరుగు ప్రయాణమయ్యాడు, బొంబాయి వచ్చేశాడు జేఆర్డి. అయితే తను మరొక 6 నెలలు కొనసాగుదాము అనుకున్న ఆ మిలిటరీ రెజిమెంట్ బృందం మొరాకో వెళ్ళింది. అక్కడ యుద్ధరంగంలో మొత్తం రెజిమెంటు సభ్యులందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్న నిర్ణయం జేఆర్డీని ఆ ప్రమాదం నుంచి కాపాడిందన్నమాట. ఇన్ని అనుభవాల తర్వాత జేఆర్డి బొంబాయి చేరేసరికి అతడి వయసు 21 సంవత్సరాలు, 1925వ సంవత్సరం. ఇంతా చేసి జేఆర్డి ఏ యూనివర్సిటీలోనూ చదవలేదు. తను చదువుదామనుకున్న మెకానికల్ ఇంజనీరింగులో కూడా డిగ్రీ తెచ్చుకోలేకపోయాడు. అయితేనేం, తన మేధస్సుతో, ప్రవర్తనతో, వ్యవహార శైలి, వ్యాపార వ్యూహాలతో భారతదేశ పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్నే మార్చేశాడు. దీనికి తొలిమెట్టు 1925లో బొంబాయిలోని టాటా స్టీల్ కంపెనీలో జీతభత్యాలేమీ లేని అప్రెంటిస్గా చేరడం. అక్కడ్నుంచి జేఆర్డి టాటా జీవితం ఎలా కొనసాగింది, మరుసటి సంవత్సరమే తండ్రి చనిపోయినప్పుడు 4 తోబుట్టువులు, పేకల్లోతు వరకు అప్పులు, ఇలాంటి సందర్భాల్ని 22 వయసులో ఎలా ఎదుర్కొన్నాడు, అసలు అత్యంత కీలకమైన టాటా గ్రూప్ నాయకత్వ పదవికి ఎలా అర్హత సంపాదించుకున్నాడు మొదలైన వివరాలన్నీ వచ్చే వారం జేఆర్డి టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం 2వ భాగంలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమం కొనసాగింపుతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.